శాండు, మైన్, వైన్ అన్నీ లూటీలు జరిగినాయండి. కానీ ఈ శాండ్లో విచిత్రాలన్నీ చేసి ఈ గత ప్రభుత్వంలో ఉన్న అధికారులు, రాజకీయ నాయకులు వాళ్ళ బొక్కసాలు నింపుకున్నారు. స్ట్రైట్గా ఒక ప్రశ్న పెడుతున్నాను గత ప్రభుత్వ పెద్దలకి, మీరు ఆన్సర్ చేయాలా. అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి శాండ్ డంప్ యార్డుల్లో వేలాది టన్నులు, అంటే అన్నీ కలిపితే లక్షలాది టన్నులకు వచ్చింది. స్కేర్సిటీ అంటే అక్కడ డంపు చేసినటువంటి శాండు 1,00,000 టన్నులు అయితే అది అమ్మే నాటికి అది 87 టన్నులు 67 టన్నులోనే అమ్మగలిగారు. కానీ 1,00,000 టన్నులు డంప్ చేయడానికి అవసరమైన ఇన్ఫ్రాకి అయిన ఖర్చులన్నీ డ్రా చేశారు గవర్నమెంట్ నుంచి. కానీ అమ్మినప్పుడు చూస్తే 20% నుంచి 40% స్కేర్సిటీ వచ్చింది. ఆ వచ్చినవన్నీ అంటే మీరు అసలు డంప్ చేయలేదు, లేదా చేసినా అనఫిషియల్గా అమ్ముకున్నారు. అది జరిగింది. సో ఆ 20 to 40% ప్రతి శాండ్ నిల్వల్లో వచ్చినటువంటి డబ్బుల్ని ఏం చేశారు, అది ఎలా చేశారు, దాని మీద అప్పుడు గత ప్రభుత్వంలో ప్రతి ఎంప్లాయీకి అక్కడ శాండ్ డంప్ ఇన్ఛార్జిగా ఉన్న ప్రతి ఎంప్లాయీకి షోకాజ్ నోటీస్ ఇచ్చారండి. ఆ ఇచ్చిన నోటీసులు ఏమైనాయి? మీరు షోకాజ్ నోటీసులు ఇచ్చిన దాన్ని ఎంక్వైరీ ఎందుకు కంప్లీట్ చేయలేదు? షోకాజ్ నోటీసులు ఇచ్చి వందలాది కోట్లు కలెక్ట్ చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పుడున్న శాండ్ మైనింగ్ ఆఫీసర్లందరినీ ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు షోకాజ్ నోటీస్ ఇచ్చారంటే వేలాది మెట్రిక్ టన్నులు మిస్ప్లేస్ అయింది. అంటే మిస్ప్లేస్ అయినప్పుడు నదిలోంచి స్టోరేజ్ పాయింట్కి, స్టాక్ పాయింట్కి తీసుకొచ్చి తీసుకురాకుండా తీసుకొచ్చినట్టు రాసి మిస్ప్లేస్ అయిందా, తీసుకొచ్చిన దాన్ని అనఫిషియల్గా అమ్ముకొని మిస్ప్లేస్ అయిందా అనేది ఇప్పుడున్న ప్రభుత్వం క్రిమినల్ కేసులు పెట్టి తేల్చాల్సిన అవసరం ఉంది. వేలాది టన్నులు, ఒక్కొక్క డంప్ యార్డ్లో వేలాది టన్నులు మిస్ప్లేస్ అయిందండి. ప్రతి స్టాక్ యార్డ్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరికీ నోటీసులు ఇచ్చారు, షోకాజ్ నోటీసులు ఇచ్చారు. వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చారు, దాని మీద మీరు ప్రొసీడింగ్స్ ఎందుకు డ్రాప్ చేశారు? ప్రొసీడింగ్స్ డ్రాప్ చేసినప్పుడు వందలాది కోట్ల రూపాయలు చేతులు మారినాయి. ఎలా మారినాయి, ఎవరికి అందినాయి, ఎవరు దాంట్లో బెనిఫిషరీస్, ఎవరు లూజర్స్ అనేది తేల్చాల్సిన అవసరం ఉంది. ఏమండి, తెలుగుదేశం హయాంలో ఫ్రీ శాండ్ ఇచ్చారు. ఫ్రీ శాండ్ ఇచ్చినప్పుడు ఒక 30 టన్నుల లారీ లేదా ఒక 18 టన్నుల నుంచి ఒక 18 టన్నుల లారీ కృష్ణానది నుంచి అటు విజయవాడ, గుంటూరుకు వస్తే 5,000 నుంచి 6,000కి శాండ్ వచ్చిందండి. అదే 30 టన్నుల లారీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 30,000 నుంచి 40,000 తీసుకున్నారండి. ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు కూడా నదిలోంచి ఆ స్టాక్ యార్డుల్లోంచి శాండ్ లూటీ చేస్తున్నారు. ఒక ట్రాక్టరు 10,000 రూపాయలకు అమ్ముతున్నారండి గుంటూరులో. కావాలంటే రండి చూపిస్తా. ఎర్లీ మార్నింగ్ కనుక మీరు వెళ్తే ఆ రోడ్డు మీద ట్రాక్టర్లు పెట్టి తెల్లారుజామున అమ్ముతున్నారు. ఒక ట్రాక్టరు అంటే ఒక యూనిట్ శాండు 10,000 అమ్ముతున్నారు. ఇదే యూనిట్ శాండు గత ప్రభుత్వంలో 1,000 రూపాయలకి వచ్చింది, గుంటూరు 1,500కి వచ్చింది ఫ్రీ శాండ్. ఆ ఫ్రీ శాండ్ ఇచ్చేయటమే తప్పు, ఫ్రీగా ప్రజలకి శాండ్ ఇవ్వటం స్కాము అని ఈ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి మిగతా వాళ్ళ మీద క్రిమినల్ కేసు పెట్టిందండి ఈ ప్రభుత్వం. ఒకవేళ ప్రజలకు ఫ్రీగా ఇస్తే క్రైమ్ అయితే నువ్వు మేటలు నొక్కటం కూడా అన్నీ క్రైమ్లే కదా. సో నువ్వు మేటలు నొక్కి ఎన్నిటి మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది కదా. అన్ని మేటలు నొక్కించిన వాటి మీద నువ్వు కేసులు పెడితే నువ్వు అసలు నీ లైఫ్ మొత్తం జైల్లో ఉండాలి. నీవు నీ అధికారుల చుట్టూ మొత్తం జైల్లోనే ఉండాలి జగన్మోహన్ రెడ్డి. అది గుర్తుపెట్టుకో. ఒకటి, ఫ్రీ శాండ్ని కాస్ట్లీయెస్ట్ బంగారం లాగా నువ్వు ప్రీషియస్ మెటల్గా తయారు చేసి దాన్ని నీ సొంత క్యాడరు, నీ సొంత కులం వాళ్ళతో అమ్మించావు. వేలాది కోట్ల రూపాయలు దోసుకున్నావు. అవి తేలాల్సిన అవసరం ఉంది. అసలు జేపీ కంపెనీ ఎక్కడ ఉంది? లేదు. ఆన్ రికార్డ్, ఓన్లీ పేపర్ మీద మాత్రమే ఉంది. దాంట్లో పనిచేసిన ప్రతి ఒక్కడు వైసీపీ కార్యకర్తే, దోచుకున్న వాళ్ళంతా వైసీపీ నాయకులే. వేలాది టన్నులు మిస్ప్లేస్ అయితే ఈ రోజుకి ఎంక్వైరీ చేయకుండా ఆ షోకాజ్ నోటీస్ ఇచ్చిన దాని మీద, ప్రొసీడింగ్స్ డ్రాప్ చేసిన దాని మీద ఎంక్వైరీ చేసి ఆ మిస్ప్లేస్డ్ కారకులందరినీ జైలుకు పంపించాల్సిన అవసరం ఉందని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఈ ప్రభుత్వం కూడా ఇంకొకటి దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. శాండ్లో ఫ్రీ శాండ్ ఇస్తే క్రిమినల్ కేసు అయినప్పుడు ఒక్క లారీ 30,000 నుంచి 50,000 రూపాయలకి, ఒక ట్రాక్టరు 5,000 నుంచి 10,000 రూపాయలకి అమ్మారు శాండ్ని.
దాని మీద ఎన్ని కేసులు పెట్టాలా, ఎంతమందిని జైల్లోకి పంపాలా, ఎంతమంది ఇన్వాల్వ్ అయితే అందరిని పంపాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వేలాది కోట్లు, వందలాది కోట్లు దోచుకున్నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు? గత మూడు అఫిడవిట్ 3 ఎలక్షన్ల ముందు నీ ఆస్తులు ఎంత? ఈ 5 సంవత్సరాల్లో నీ ఆస్తులు ఎంత? ఈ వేలాది కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి? అన్నీ వైను శాండు ఇవన్నీ దోచుకొని దారుణంగా గ్రావెలు వీటిల్లో జరిగిన అన్నిటి మీద ప్రతి ఒక్క దాని మీద ఎంక్వైరీ చేయాలా. ముఖ్యంగా ఈ శాండ్ మీద ఈ జరిగిన స్టాక్ యార్డుల్లో మిస్ప్లేస్ జరిగిన వేలాది టన్నుల మీద అవి ఎన్ని యార్డులు కలిపితే లక్షల టన్నులు అవుతాయి. దాని మీద కోట్లాది రూపాయలు, 100 కోట్ల రూపాయలు స్కామ్ జరిగింది. దాని మీద ఎంక్వైరీ చేసి ఆ ప్రజాధనాన్ని లూటీ చేసిన దాన్ని వెనక్కి రికవరీ చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.